అండి. మీకు ఈ ఫ్లవర్ తెలుసా? మీకు ఈ ఫ్లవర్ని చూసారా? తెలుసా మీకు? ఆకు తెలుసా మీకు? పోనీ అది ఇలా ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. ఇదిగోండి, ఆకు చూడ ఎలా ముడుచుకుపోయిందో. ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. మనం ముట్టుకున్న ఆకు బాగుంది, ముట్టుకున్న ఆకు ఇలా అయిపోయింది. ఇది మల్లె చెట్లో వచ్చిందండి. అదిగోండి, ఇది చూడండి, అప్పుడప్పుడే వాడిపోతుంది. ఇది దీని పేరు ఏంటో నాకు తెలియదు. చాలా బాగుంది కదా. అదిగోండి దాని ఫ్లవర్స్. అవ్వండి, చూసారా సన్నజాజి. నేనైతే పువ్వులు తెంపలేదండి, చాలా హైట్లో ఉన్నాయని చెప్పాను కదా, కానీ ఉదయానికల్లా ఇలా ఇచ్చుకొని పోతున్నాయి. ఇంత మంచి మొగ్గలు చూడండి, ఉన్నాయో. అప్పుడప్పుడు తెంపి మారి వేస్తాను. చూడండి ఎన్ని పూలు ఇరగా మూసిపోతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. వస్తున్నాయి. ఇది సీతాఫలం చెట్టు అండి. దీనికి అల్లిచ్చాను. అల్లిస్తే చక్కగా కాయలు కూడా వస్తున్నాయి. సీతాఫలం ఒక్కోసారి ఆకుల్లో ఉండి కనపడక పండి కింద రాలిపోతూ ఉంటాయి. నేను గమనించుకుంటాను. ఒక్కోసారి ఓకే, బాగా వస్తుంది. విరజాజుకి పూత ఎలా వచ్చిందో చూసారండి. మొగ్గ ఇదండి, అన్నిటికి ఇలాగే తనకి ఇలా వచ్చాయి. గుత్తులుగా వస్తాయండి పువ్వులు. రోజు విరజాజి చక్కగా అల్లుకుంటుంది. ఇంత బాగా వస్తున్నాయి. పెద్ద చెట్టు అయిపోయిందండి విరజాజి. ఇదంతా అదేను. బాగా వస్తున్నాయి, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి, చక్కగా వస్తుందండి. నేను కొమ్మలు పెడితే వచ్చిన మొక్కలండి. ఆ మొక్కలు చెట్లాగా వచ్చేసింది, పెద్ద పొదలాగా వచ్చేసింది. ఇదంతా విరజాజి పొద. ఇదంతా ఎంతో బాగుందండి. ఇక్కడ పత్తి మందార. ఈ పత్తి మందార కింద అది చిన్న మొక్క పెట్టాను. అది పెరిగి ఇంత పెద్దదైపోయింది. ఆ పువ్వులు, ఆ నల్లగా కనిపించే ఎన్ని పువ్వులు పూసి నల్లగా అయిపోయాయండి. ఎన్ని పువ్వులు పూసాయో, ఎన్ని మొగ్గలు ఉన్నాయో చెప్పలేను. అలా పూసినాయి. రోజుకి 2-3 పూలు పూస్తూనే ఉంటాయి. అవగోండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. పత్తి మందార అనగానే నేనేదో చిన్న మొక్క అవుతుంది అనుకున్నాను. ఒక పెద్ద చెట్టే అయిపోయింది. మందార పూలకి లోటు లేదండి. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ కలరు, సాయంత్రానికి ఇంకో కలరు, 3 రంగులు మారుతుంది. ఇది చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే దీనికి ఆ చీడ పట్టకుండా చూసుకోవాలండి. ఎంత బాగొచ్చిందో. ఓ చిన్న మొక్క. ఇది సంవత్సరం మొక్క అండి. సంవత్సరం మొక్క చెట్టుగా మారిపోయింది. పైన చిన్న మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ. అవిగో
అసలు ఈ చెట్లో ఎక్కడ మొగ్గలు ఉన్నాయో ఎక్కడ పూలు వస్తున్నాయో కూడా అర్థం అవ్వదు, అట్లా వస్తుంది. ఇప్పుడు నేను చూస్తే ఇక్కడ ఉన్నాయి. నిన్న చూసినప్పుడు నాకు ఒక్క పువ్వు కూడా కనిపించలేదు. ఈరోజు అయితే 2 కనిపించాయి, వైట్గా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పూలు ఉండవి. ఇవ్వండి, చూడు ఎంత పెద్దవి ఉన్నాయో. ఇదండి, ఇది మందార, పత్తి మందార, అంత ప్యూర్ వైట్, ఎంతో బాగుంది కదా. ఇది ఈరోజు ఉదయం ఇలా ఇచ్చుకుంది కదా, అదో నిన్న పూసిన మొక్క. ఇంకోటి ఉంచాను, తీసుకున్నాను. చాలా చాలా బాగా వస్తున్నాయి. ఓ పెద్ద చెట్టు కిందకి పోయి నుంచున్నట్టుంది నా పని. చాలా బాగుందండి. మీరు పెంచండి ఇలా.